ఏపీ రాజకీయాల్లో షర్మిల గారి ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు వరుస సభల్లో ఆవిడ పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్‌సీపీకి లాభమా? నష్టమా? అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైనా కొంత ఈవిడికి పడే అవకాశం ఏదైనా ఉంటుందా? మీరు గమనించండి. ఇప్పుడు ఆర్కేల్ ఎక్కడ ఉంటున్నాడు? ఇటు తిరిగి వెళ్ళి తెలుగుదేశంలో జనసేనలో జాయిన్ అవ్వలే కదా. నాకు వద్దన్నవాడు ఎక్కడో పునరావాస కార్యక్రమం ఆలోచిస్తున్నాడు బాలసవర్లు. అంతే కదా. ఇక్కడ ప్రోయాక్టివ్నెస్ ఎక్కడ ఉంది? గతంలో 20 మందికి టికెట్లు ఇవ్వటం, 30 మందికి టికెట్లు ఇవ్వడం, కానీ అందరూ గ్రూప్ కట్టుకొచ్చిన పొలవమని రావాలి కదా. ఎందుకు రావట్లేదు? ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేదు. పైపచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాల కడలలో ముందుకెళ్ళడం ఆయనకి అలవాటు. కొత్త ఏం కాదు. పదవి ఉన్నా కష్టమే, పదవి లేకపోయినా కష్టమే. కాదేది అనర్హం ఉన్న శ్రీశ్రీ కవిత్వంలోకి ఇవాళ షర్మిలమ్మ కూడా అనర్హురాలు కాదు. అంటే ప్రసాద్ గారు నేను అడుగుతుంది లాభమా నష్టమా అనేది అడుగుతున్నా. అంటే వైఎస్ఆర్‌సీపీకి లాభం ఎలా అవుతుంది అనేది ఒక వెర్షన్ ఏంటి అంటే డైరెక్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే టీడీపీకి లేకపోతే జనసేనకి లేకపోతే బీజేపీకి పడే ఓటు ఈవిడికి పడడం ద్వారా ఒక లాభం వైఎస్ఆర్‌సీపీకి లాభం అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ వైఎస్ఆర్‌సీపీకి పడే ఓటు ఏదైతే ఉందో అది షర్మిల గారికి పడితే అది నష్టం. దీన్ని మీరు ఎట్లా మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు సింపుల్ అండి. మీకు ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ ప్రవచనం చెప్పాడు, ఓటుని చేయలేము. ఆఖరికి కేఏపాలు వాళ్ళ పార్టీ నుంచి ఇద్దరు, ఒకడు ఎమ్మెల్యే ఎంపీలు గెలిచి ఓడిపోయిన వాళ్ళు, పొంగనూరు నుంచి ఒకతను పార్టీ పెట్టేశాడు, ఎంపీ వైజాగ్ నుంచి ఓడిపోయిన ఆయన ఓ పార్టీ పెట్టేశాడు. ఎంత కదన్నా వాళ్ళ ఓట్లు అది కొత్తగా జాతీయ జనసేనను పెట్టారు. సో వాళ్ళ దగ్గరే అన్ని చీలికలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కాంగ్రెస్ చచ్చిపడి ఉన్నది 1.5%, అతి గగనం మీద 1% లెక్కలేస్తున్నారు. ఎవరు సర్వే లాస్ట్ టైం వచ్చింది 1%, ప్రణాళిక తెగించి 1.5 అంటున్నారు. ఇది నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఒక వెంటింగ్ పాయింట్ కింద ఉంటుంది. ఇది 3%, 4%, 10% దాకా వెళ్ళినా నష్టమే ఉంది. వీళ్ళపై అయితే దమ్మిడి ఉపయోగం ఉండదు. ఆ ఓట్లు ఎవరివి అనేది కదా, ఎవరివి ఉండవు సార్. ఇప్పుడు ఓవర్ నైట్ మీకు 51 టీడీపీకి పడే ఓటా లేకపోతే వైఎస్ఆర్‌సీపీకి పడే ఓటు వీడికి పడుతుందా అనేది కదా ప్రశ్న. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి పడే ఓటు తీసుకెళ్లి కాంగ్రెస్ కేసీ అంత ఓపిక ఎవరికి లేదు. పైపచ్చి ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసిపోయిన తర్వాత కూడా ఈ మొహంతో ఇంత ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయించేసి అంత సామర్థ్యం లేదు. ఇప్పుడు దానికి 30 సీట్లు ఇచ్చారు అనుకోండి జనసేనకి, ఎగ్జాంపుల్ చెప్తారు, అయితే 50 సీట్లు ఇచ్చారు అనుకున్నాం. మిగిలిన 125 సీట్లు వాళ్ళు ఎందుకు అలైన్ అవుతారండి? వాట్ వే దే ఆర్ కనెక్టెడ్. అలా అక్కడ 50 సీట్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 125 సీట్లు మేము ఇద్దరం ఓట్లు పంచుకుంటాం ఇచ్చేసుకుంటాం అని ఎక్కడైనా ఉంటుందా సార్? కాబట్టి ఈ లాస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీ నిన్నగాక మొన్న ఆవిర్భవించింది సార్. 30-40 ఏళ్ళు బట్టి అక్కడ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా త్యాగాలు చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి? అసలే సీట్ సిరిగిపోయే మూమెంట్ వాళ్ళకి. ఈసారి ఏమైనా తేడా జరిగిందంటే ఆవిడకి ఎక్కడ ఉంటాడో ఎవడుంటాడో ఎందుకు ఉంటాడో కూడా ఆవిడకి తెలియదు. ఈసారి ప్రభుత్వం రాకపోతే ఉంటారు కదంటారు. ఓకే.